హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 7th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో నుంచి 3rd లెసన్ ఆదివాసీ నృత్య ధింసా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 21లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. ఆదివాసీ మీన్స్ ట్రైబల్స్ అన్నమాట. వాళ్ళు చేసే డ్యాన్స్, దాని పేరు ధింసా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనక వైజాగ్లో ఉన్న అరకు వ్యాలీకి వెళ్ళుంటే గనక ఆ సరౌండింగ్స్లో ఉన్న ట్రైబల్స్ చేసే డ్యాన్స్ పేరు ధింసా. అరౌండ్ 15 to 20 లేడీస్ అందరూ కూడా చక్కగా ట్రైబల్ శారీస్ కట్టుకొని ఆ ట్రెడిషన్కి తగ్గట్టు జడ వేసుకొని ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ లెసన్లో దాని గురించి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఈ పిక్చర్కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. చిత్రమే క్యా క్యా దికాయి దే రహే హే. సో ఈ పిక్చర్లో మనకేం కనిపిస్తుంది? చిత్రమే కుచ్ స్త్రీ దికాయి దే రహే హే. కొంతమంది లేడీస్ ఉన్నారు. స్త్రీయం క్యా కర్ రహీ హే. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? వే నృత్య కర్ రహే హే. సో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఓకే, సో కింద ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి అమ్మా. ఊపర్ దియే గయే చిత్రకో దేకియే. ఈ పైన ఇచ్చిన పిక్చర్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఊపర్ అంటే పైన ఇచ్చిన పిక్చర్, చిత్ర అంటే పిక్చర్, దీన్ని జాగ్రత్తగా చూడండి. స్త్రీయా నాచ్ రహే హే. సో ఆ లేడీస్ అందరూ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. నాచ్నా మీన్స్ డాన్సింగ్, స్త్రీయాం మీన్స్ లేడీస్. हमारी भारतीय संस्कृति में नृत्यों का भी बड़ा स्थान है. సో మన ఇండియన్ ట్రెడిషన్, హమారీ అవర్, భారతీయ సంస్కృతి ఇండియన్ ట్రెడిషన్లో నృత్యం డాన్సెస్కి బడా స్థాన్ హే, వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఉందన్నమాట. ధింసా ఏక్ లోక్ నృత్య హే. సో ధింసా అనేది ఒక లోక్ నృత్య అంటే ఒక ట్రైబల్ లోకల్ డ్యాన్స్ అన్నమాట. యహ ఆదివాసియోం కా నృత్య హే. ఇది ట్రైబల్ లేడీస్ అందరూ కూడా ఆడే ఒక మంచి డ్యాన్స్. इस पार्ट में ఆదివాసిयों के बारे में भी बताया गया है. సో ఈ లెసన్లో మనకి ట్రైబల్స్ గురించి చాలా చక్కగా చెప్పారనమాట. उनके त्योहारों के बारे में भी बताया गया है. त्योहारों మీన్స్ ఫెస్టివల్స్. సో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ గురించి కూడా మనకి ఇందులో చెప్పారు. आज हम उनके बारे में पढ़ेंगे. సో టుడే లెట్స్ లెర్న్ అబౌట్ ద ఆదివాसीज लाइफ. हम एक दिन ధింసా నృత్య के बारे में जानने के लिए అరకు గయే తే. సో మేము ఒకరోజు ధింసా అనే ఒక డ్యాన్స్ గురించి తెలుసుకోవడానికి అరకు వెళ్ళాము. యహ విశాఖపట్నం జిల్లా కా ఏక్ పహాడీ గావ్ హే. సో ఇది వైజాగ్లోని ఒక మౌంటైన్ ఏరియా, అక్కడ ఉండే ఒక చిన్న విలేజ్. యహ ఏక్ సుందర్ పర్యాటక్ స్థల్ హే. ఇది అందరూ విజిట్ చేయదగ్గ ఒక పర్యాటక్ ప్లేస్, ఒక విజిటింగ్ ప్లేస్ అన్నమాట. ఇసే ఆంధ్ర ఊటీ బి कहते हैं. సో అరకు వ్యాలీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆంధ్ర ఊటీ. यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर की दूर पर है. సో ఇది విశాఖపట్నం నుంచి 114 కిలోమీటర్స్ దూరంలో ఉంది. यहाँ से అరకు जाने के लिए రైల్ మార్గ్ भी है. సో వైజాగ్ నుంచి అరకు వెళ్ళడానికి మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. रेल की यात्रा करते समय प्रकृति की सुंदरता देखने लायक होती है. సో నవ్వే డేస్ కాకుండా ఓల్డెన్ డేస్ ఒక 10 years బ్యాక్ వరకు కూడా వుడెన్ ట్రైన్, టాయ్ ట్రైన్ అనేది ఉండేదన్నమాట. చిన్న ట్రైన్ బాగుంటుంది. అది ట్రైన్ సెపరేట్ రైల్ ట్రాక్ ఉంటుంది దానికి. దాంట్లో మనం కూర్చుంటే ఆ హిల్స్ చుట్టూతా తిప్పుతూ తీసుకొని మనకి అరకు పైన కొండ మీదకి తీసుకెళ్తారనమాట. ఎంతో బాగుండేది. ప్రజెంట్ అయితే ఆపేశారు. సో అలా కాకుండా మన నార్మల్ ట్రైన్ ఫెసిలిటీ కూడా అక్కడికి ఉంది. ఎంతో అందమైన మనకి ఆ కొండలు, ఆ వాతావరణం, ఆ గ్రీనరీ అంతా కూడా మనకి చాలా బాగా నచ్చుతుంది. యహాకి బుర్రా గుహాయం బహుత్ హీ ప్రసిద్ధ హే. అక్కడ బుర్రా కేవ్స్ ఉన్నాయన్నమాట. న్యాచురల్గా ఆ సీ యొక్క ఓషన్ వాటి నుంచి ఆ సాల్టీ రాక్స్లో అలా ఫామ్ అయిన ఒక కేవ్స్ అన్నమాట. మొత్తం అంతా కూడా చాలా పెద్దది. యహ ఏక్ సుందర్ మన్మోహక్ స్థల్ హే. అది చూడడానికి చాలా అందంగా ఉండే ఒక మంచి ప్లేస్ అన్నమాట. అరకు మే ఆదివాసీ లోగ్ రహతే హే. మ్యాక్సిమం ఆ కొండ దగ్గర పైన ఉన్న ట్రైబల్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు.
అండ్ నార్మల్ వాళ్ళు కూడా మనకి అక్కడ హోటల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. వే కూవీ భాషా మే బాత్ కర్తే హే, సో వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూవీ. ఉస్ భాషకి కోయి లిపి నహీ హే, సో దానికి ఎలాంటి స్క్రిప్ట్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాం అనుకోండి, తెలుగులో మనకి రాయడానికి వర్ణమాల ఉంది, బారక్కడి నేర్చుకొని మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేసి రాయగలుగుతాం, అవునా? అలాగా ఏదైతే మనం రాయడానికి వీలుగా ఒక సెంటెన్స్ ఫామ్ చేసి రాస్తున్నామో దాన్నే స్క్రిప్ట్ అంటారు. వీళ్ళు మాట్లాడే కూవీ అనే భాషకి ఎలాంటి స్క్రిప్ట్ కూడా లేదు. వే కోయా, తెలుగు, ఒడియా మేబీ బాత్ కర్తే హే, సో వాళ్ళు కోయా లాంగ్వేజ్లో, తెలుగు అలాగే ఒడియా లాంగ్వేజ్లో కూడా మాట్లాడతారనమాట. దీన్సా ఉన్కి సంస్కృతి కా ప్రముఖ నృత్య హే, అక్కడ ఉన్న ఆ ట్రైబల్స్ అందరికీ కూడా దీన్సా అనేది ఒక ట్రెడిషనల్ అండ్ వాళ్ళు ఎక్కువగా ఫాలో అయ్యే ఒక డ్యాన్స్ అనమాట. इस लोक नृत्य का प्रारंभ सोंपी नामक गांव में हुआ था. సో ఫస్ట్ ఈ డాన్స్ సోంపి అనే ఒక విలేజ్ నుంచి స్టార్ట్ అయింది. यह त्योहारों और उत्सवों के दिन में नाचा जाता है. ఎక్కువగా ఇది ఫెస్టివల్ టైంలో, ఏమన్నా పెద్ద ఉత్సవాలు జరిగే టైంలో వీళ్ళు ఎక్కువగా ఈ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నృత్య देखने के लिए दूर दूर से पर्यटक आते हैं. ఆ డ్యాన్స్ చూడడానికి ఎంతోమంది ఫారినర్స్ అక్కడికి వస్తూ ఉంటారు. మనం కూడా చాలామంది అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడ హోటల్లో స్టే చేసినప్పుడు ఈవినింగ్ టైమ్స్ పర్టికులర్గా ఒక 1 అవర్ ఈ లేడీస్ అందరూ కూడా మనం ఏవైతే హోటల్స్లో స్టే చేస్తున్నామో ఆ బ్యాక్ యార్డ్లో చక్కగా డ్యాన్స్ ప్రజెంట్ చేస్తారనమాట. కభీ కభీ వే ఇన్కే సాత్ మిల్జుల్ కర్ నాచ్తే బి హే, సో మనం కూడా వాళ్ళతో కలిసి స్టెప్స్ వేయొచ్చు. అది రౌండ్గా తిరుగుతూ ఆడుకునే చిన్న ఆట అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ధీమ్సా కా అర్ధ హే కుద్నా, జోర్ జోర్ సే కదం హిల్నా. సో ధీమ్సా అంటే మీనింగ్ ఏంటి అంటే కూద్నా और జోర్ జోర్ సే కదం హిల్నా. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఫుట్ని ఫ్రంట్కి బ్యాక్కి ఊపుతూ డ్యాన్స్ చేస్తారనమాట. సో ఫాస్ట్గా చేస్తూ ఉంటారు, సర్కిల్గా తిరుగుతూ ఉంటారు. జహా నృత్య కియా జాతా హే ఉస్ స్థల్ కో చావడి కహతే హే, సో వాళ్ళు ఏ ప్లేస్లో అయితే డ్యాన్స్ చేస్తారో ఆ ప్లేస్ని చావడి అని అంటారు. వే తుడుము నామక్ వాయిద్య యంత్ర కా ఉపయోగ కర్తే హే, సో వాళ్ళు డ్రమ్ ఏదైతే యూజ్ చేస్తారో దాని పేరు తుడుము. ఇస్ నృత్య మే ఏక్ ముఖ్య నర్తక్ రహతా హే, సో ఇందులో మెయిన్ డాన్సర్ ఒకరు ఉంటారు. ఇసే నాట్కారి కహతే హే, సో వారిని నాట్కారి అని అంటారు. वह एक हाथ में मोर के पंखे और दूसरे हाथ में బాన్సురీ లేకర్ నాచ్తే హే, సో తను ఏం చేస్తారు అంటే ఒక చేతిలో నెమలి పించాలు ఉన్న ఒక గుత్తి లాంటిది పట్టుకుంటారు, ఇంకొక చేతిలో చిన్న ఫ్లూట్ లాంటిది పట్టుకొని అది వాయిస్తూ డ్యాన్స్ చేస్తారు. यह नृत्य గోళాకార్ మే హార్ కి తరహ్ బన్కర్ నాచ్తే హే, సో సర్క్యులర్గా తిరుగుతూ వీళ్ళు ఒక హారం లాగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటారు. దల్ కే సభీ లోగ్ నాటకారి కే అనుసార్ నాచ్తే హే, సో మెయిన్ డాన్సర్ని అనుసరిస్తూ మిగిలిన వాళ్ళందరూ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. వే కోర్కొట్ట, ఇటుకల పండుగ, మోదక్కోడమ్మ జాతర, నంది, విటింగా త్యోహార్ మాన్తే హే, సో ఇవన్నీ కూడా వాళ్ళు జరుపుకునే ఫెస్టివల్స్ అనమాట. మోదక్కోడమ్మ ఉన్కి దేవి హే, సో మోదక్కోడమ్మ అనే అమ్మవారు వాళ్ళకి దేవత. उत्तरांध्र ఒడిషా కే లోగ్ మోదక్కోడమ్మకి పూజ కర్తే హే, సో ఉత్తరాంధ్ర అలాగే ఒడిస్సా సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా మోడుకొతమ్మకి పూజలు చేస్తూ ఉంటారు. యహ హోనే వాలి జాతర బహుత్ ప్రసిద్ధ హే, సో ఆ జాతర చాలా ఫేమస్ అన్నమాట. आंध्र सरकार यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करते हैं, సో మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇలాంటి ఉత్సవాలన్నిటికి కూడా వాళ్ళు ఎప్పుడూ సిద్ధం చేస్తూ ఉంటారు. యహ సుందర్ ఔర్ మన్మోక స్థాన్ హే, సో అది అందరూ చూడదగ్గ ఒక మంచి ప్లేస్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ లెసన్ ఆదివాసీ నృత్య ధింసా. సో ఈ లెసన్లో నెక్స్ట్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఆదివాసియోं का प्रमुख नृत्य क्या है, సో ఆదివాసులు చేసుకునే మెయిన్ డ్యాన్స్ ఏంటి? ఆదివాసియోं का प्रमुख नृत्य ధింసా హే, ఆదివాసులు చేసే మెయిన్ ఆ డ్యాన్స్ పేరు ధింసా.
అరకు కి సుందరత కే బారే మే బోలియే. సో అరకు వ్యాలీ గురించి, దాని యొక్క బ్యూటీ గురించి చెప్పండి. అరకు విశాఖపట్నం జిల్లా కా ఏక్ పహాడీ గావ్ హే. సో అరకు అనేది విశాఖపట్నం దగ్గర ఉన్న ఒక హిల్లీ ఏరియా. యహ ఏక్ సుందర్ పర్యాటక్ స్థల్ హే. ఇది చాలా అందమైన ఒక విజిటింగ్ ప్లేస్ అన్నమాట. ఇసే ఆంధ్ర ఊటీ బి కెహతే హే. దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. యహాకి బుర్రా గుహాయేం బహుత్ హీ ప్రసిద్ధ హే. ఇక్కడ ఉన్న బుర్రా కేవ్స్ చాలా ఫేమస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ కే కుచ్ లోక్ నృత్య కే బారే మే బతాయియే. సో ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా చేసే డాన్సెస్ పేర్లు ఏంటి? మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బుర్ర కథలు, కోలాటం, తోలుబొమ్మలాట, వీధి నాటక్ ఇవన్నీ కూడా మనకి ఫేమస్ అన్నమాట. ఓకే, బుర్ర కథ, కోలాటం, తోలుబొమ్మలాట, వీధి నాటక్ ఆది ఆంధ్రప్రదేశ్కే కుచ్ ప్రముఖ్ నృత్య హే. ఇక్కడ మీకు మ్యాచింగ్ ఉంది. సో ఇక్కడ కొన్ని 5 మ్యాచింగ్స్ ఇచ్చారు. వాటిని ఏది కరెక్ట్ ఆన్సరో వాటికి రిలేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, తుడుము. తుడుము అనేది ఏంటి అంటే వాయిద్యంత్ర హే. సో అక్కడ డ్యాన్స్ చేసేటప్పుడు మెయిన్ డాన్సర్ చేతిలో పట్టుకొని వాయించే డ్రమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తుడుము అంటారు. నెక్స్ట్ వన్, విటింగా. విటింగా అంటే ఏంటి? ఆదివాసీ త్యోహారీ హే. అది ఆదివాసీ వాళ్ళు జరుపుకునే ఒక ఫెస్టివల్. నెక్స్ట్ వన్, బాన్సురి. హాట్ మే లేకర్ నాచ్తే హే. సో ఆ మెయిన్ డాన్సర్ చేతిలో పట్టుకొని వాయించే ఫ్లూట్ పేరు బాన్సురి. నెక్స్ట్ వన్, అరకు. అరకు అనేది పర్యాటక్ స్థల్ హే. అది ఒక విజిటింగ్ ప్లేస్. నెక్స్ట్ వన్, మోదుకొడమ్మ. మోదుకొడమ్మ, మోదకొడమ్మ అనేది ఆదివాసీ వాళ్ళ దేవత పేరు. ఓకే, మ్యాచింగ్ తర్వాత మీకు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిని కరెక్ట్ ఫార్మాట్లో నెంబరింగ్ ఇవ్వాలి. ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 4th ఫస్ట్ సెంటెన్స్, అరకు విశాఖపట్నం జిల్లా కా పహాడీ గావ్ హే. తర్వాత 5th సెకండ్ సెంటెన్స్, యహ ఏక్ సుందర్ మన్మోహక్ స్థల్ హే. తర్వాత ఫస్ట్ థర్డ్ సెంటెన్స్, వే కూవీ భాషా మే బాత్ కర్తే హే. నెక్స్ట్ థర్డ్ 4th సెంటెన్స్, ఇస్ నృత్య మే ఏక్ ముఖ్య నర్తక్ रहता है. నెక్స్ట్ సెకండ్ 5th సెంటెన్స్, యహా होने वाली जातरा बहुत प्रसिद्ध है. ఓకే, 3, 5, 4, 1, 2 ఇది మీ సెంటెన్స్ ఫార్మేషన్ ఆర్డర్. ఇక్కడ ఆ తర్వాత మీకు ఇక్కడ కొన్ని స్పెల్లింగ్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో మీరు ఐడెంటిఫై చేసి దాన్ని సర్కిల్ చేయాలి. ఎప్పుడైనా సరే స్పెల్లింగ్ సరిగ్గా రావాలి అంటే మీరు బారక్కడి బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన దాంట్లో స్పెల్లింగ్స్లో ఫస్ట్ వన్ నృత్య కరెక్ట్ ఆన్సర్, అండ్ సెకండ్ దాంట్లో లాస్ట్ వన్ ముఖ్య కరెక్ట్ ఆన్సర్, థర్డ్ దాంట్లో కొర్రుకొట్ట సెకండ్ది కరెక్ట్ ఆన్సర్, అండ్ ఫోర్త్ దాంట్లో సుందర్ ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్, అండ్ ఫిఫ్త్ తెలుగు ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఆ నెక్స్ట్ మీకు చిత్ర సే సంబంధిత్ శబ్ద జోడియే. మీకు ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు. ఆ పిక్చర్స్కి రిలేట్ చేస్తూ పక్కన కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిని మ్యాచ్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్, మోర్ జంగల్ మే रहता है. సో పీకాక్ లివ్స్ ఇన్ ద ఫారెస్ట్. ఫస్ట్ పిక్చర్కి ఫస్ట్ సెంటెన్స్కి లాస్ట్ పిక్చర్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్, రైల్ కి యాత్ర సురక్షిత్ హే. సో ట్రైన్ ట్రావెలింగ్ అనేది చాలా సేఫ్. సెకండ్ సెంటెన్స్కి థర్డ్ పిక్చర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కూచిపూడి ఆంధ్ర కా నృత్య హే. సో కూచిపూడి అనేది ఆంధ్ర యొక్క మెయిన్ డ్యాన్స్. థర్డ్ దానికి సెకండ్ పిక్చర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భాన్స్ సే కోట్రీ బంతే హే. సో బాస్కెట్స్ అన్నీ కూడా మనం బ్యాంబూ నుంచి తయారు చేస్తాము. సో ఫోర్త్ దానికి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వన్, బాన్సురీ కా నాద్ సురీలా హే. సో బాన్సురీ మీన్స్ ఫ్లూట్. ఆ నాదం ఏదైతే ఉంటుందో అది చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ సెంటెన్స్కి ఫస్ట్ పిక్చర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఆ షార్ట్ ఆన్సర్స్కి మనం ఆన్సర్స్ రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ధీమ్సా నృత్య కిస్ ప్రదేశ్ కా హే. ధీమ్సా నృత్య
आंध्र प्रदेश का है। धीमसा का अर्थ क्या है? यह कहाँ नाचा जाता है? धीमसा का अर्थ है कूदना और जोर जोर से कदम हिलना। इस नृत्य स्थल को छावड़ी कहते हैं। त्योहारों और उत्सवों के दिन में यह नृत्य किया जाता है। సో ధీమ్సా అనేది కొంతమంది గ్రూప్ ఆఫ్ లేడీస్ అందరూ కూడా చేతులు కట్టుకొని గెంతుతూ వేసే డాన్స్ అన్నమాట. ఈ ప్లేస్ ఏదైతే వీళ్ళు డాన్స్ చేస్తారో దాన్ని చావడి అని పిలుస్తారు. ఇది ఎక్కువగా వాళ్ళ ఫెస్టివల్ టైంలో, ఉత్సవాల టైంలో వీళ్ళు ఆ డాన్స్ అనేది చేస్తూ ఉంటారు. ఆదివాసీ కౌన్ కౌన్ సే త్యోహార్ మనాతే హే. సో ఆదివాసీ వాళ్ళు ఎలాంటి పండుగలు అనేవి సెలబ్రేట్ చేసుకుంటారు? ఆదివాసీ కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదుకొడమ్మ జాతర, నంది, విటింగా త్యోహార్ మనాతే హే. సో ఆదివాసీ వాళ్ళు వీళ్ళన్ని డాన్సులు కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ పేజ్లో మీకు ఆదివాసీ కే నృత్య ధీమ్సా కే బారే మే ఆప్ క్యా జాంతే హే సారాంశ్ 5 to 6 సెంటెన్సెస్ సారాంశ్ రాయమని చెప్పారు. సో ధీమ్సా ఆదివాసియోం కా నృత్య హే. ధీమ్సా అనేది ఆదివాసీ వాళ్ళు చేసే డ్యాన్స్. యహ సోంపి గావ్ మే ప్రారంభ హువా హే. ఇది సోంపి అనే ఒక ప్లేస్లో స్టార్ట్ అయింది. విశాఖపట్నం జిల్లా కా అరకు గావ్ కే పాస్ హే. ఇది విశాఖపట్నం జిల్లా అరకు అనే విలేజ్కి దగ్గరలో ఉంటుంది. त्योहारों और उत्सवों के समय यह నృత్య కియా జాతా హే. ఎక్కువగా ఫెస్టివల్స్, ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ డాన్స్ చేస్తూ ఉంటారు. ధీమ్సా కా అర్ధ్ హే కూద్నా ఔర్ జోర్ జోర్ సే కదం హిల్నా. సో ధీమ్సా అంటే మీనింగ్ ఏంటి అంటే గెంతుతూ స్పీడ్గా అడుగులు వేస్తూ చేసే డ్యాన్స్. నృత్యస్థల్ కో చావడి कहते హే. ఆ డ్యాన్స్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని చావడి అంటారు. వే తుడుము నామక్ వాయిద్య యంత్ర కా ఉపయోగ్ కర్తే హే. సో వాళ్ళు యూజ్ చేసే డ్రమ్స్ పేరు తుడుము. इस नृत्य के मुख्य नर्तक को नाटकारी कहते हैं. మెయిన్ డాన్సర్ని నాటకారి అంటారు. దల్ కే సభీ లోగ్ నాటకారి కే అనుసార్ నాచ్తే హే. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా మెయిన్ డాన్సర్తో రిథమిక్గా డాన్స్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ తర్వాత మీకు ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి. ఆ బ్లాంక్స్ని పక్కన ఇచ్చిన ఆన్సర్స్లో నుంచి రైట్ ఆన్సర్ తీసుకొని ఫిల్ చేద్దాం. ఆదివాసీ కూవీ భాషా మే బోల్తే హే. पर्यटक नृत्य देखने आते हैं. धीमसा का जन्म सोंपी नामक गांव में हुआ. मुख्य नर्तक को नाटककारी कहते हैं. ఆదివాసియోం కి దేవి మోదుకొడమ్మ హే. ఓకే, ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఈ పిక్చర్స్లో మీకు ఏది కరెక్ట్ ఆన్సరో ఈ పైన ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి చూస్ చేసుకుంటూ రాయాలి. ఫస్ట్ పిక్చర్స్లో కొన్ని జార్స్ ఉన్నాయి, అవి హనీ జార్స్. హనీని హిందీలో షహద్ అంటారు. సో ఫస్ట్ వన్ షహద్, సెకండ్ వన్ ఇమలి టామ్రిన్, థర్డ్ వన్ రీటా కుంకుడికాయలు, ఫోర్త్ వన్ ధీమ్సా డ్యాన్స్, ఫిఫ్త్ వన్ కాఫీ, అవి కాఫీ గింజలు అనమాట. ఓకే, ఆ తర్వాత మీకు వర్ణమాల విచ్ఛేద్ కీజియే. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, అందులో ఉన్న వర్ణమాలని మనం డివైడ్ చేసి రాయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు ఒక రాడికల్ ఇచ్చారు. ఈ రాడికల్లో నుంచి ఎన్ని వర్డ్స్ వీలైతే అన్ని వర్డ్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ అరకు, సెకండ్ వన్ తుడుము, థర్డ్ వన్ నంది, ఫోర్త్ వన్ భాంసురి, ఫిఫ్త్ వన్ ముఖ్య, సిక్స్త్ వన్ దల్. ఆ తర్వాత మీకు ఇక్కడ ఆపోజిట్స్ విలోమ్ శబ్ద్ ఇచ్చారు. గావ్ అంటే విలేజ్, విలేజ్కి ఆపోజిట్ షహర్ టౌన్. దూర్ అంటే ఫార్, పాస్ దగ్గర నియర్. ప్రసిద్ధ్ ఫేమస్, అప్రసిద్ధ్ నాట్ సో ఫేమస్. ఏక్ వన్, అనేక్ మెనీ, బహుత్ మెనీ, కమ్ ఫ్యూ. ఓకే, ఆ తర్వాత సృజనాత్మకత. ఇక్కడ మీకు ఒక పిక్చర్ ఇచ్చారు. ఆ పిక్చర్లో ఏం డ్యాన్స్ కూచిపూడి నృత్య కా చిత్ర దేకర్ దో శబ్ద లిఖియే. సో కూచిపూడి
అక్కడ డ్యాన్స్ చేస్తుంది ఒక ఆవిడ. అందులో నుంచి మీరు ఏవైనా ఒక 2 సెంటెన్సెస్ ఫామ్ చేసి రాయొచ్చు. శబ్ద్, ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి మెయిన్ డాన్స్ కాబట్టి आंध्र में కూచిపూడి मुख्य नृत्य है. वह लड़की अपने हाव भावों से नृत्य को प्रकट करती है. तो దాని డాన్స్ ఫామ్ చేస్తుంది మంచిగా హావభావాలు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ. ఓకే, नेक्स्ट वन, कुछ भारतीय प्रमुख नृत्य के चित्र ढूंढिए और कक्षा में दिखाइए. సో సమ్ డ్యాన్స్ ఫామ్స్ పిక్చర్స్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేసి మీ క్లాస్లో టీచర్కి చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో భరతనాట్యం, అలాగే ఒడిస్సాలో కథక్, కేరళలో కథకళి, ఇలాగా నెంబర్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్స్ మనకు ఉన్నాయి. ఆ పిక్చర్స్ అన్ని కలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అనువాద్ చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలి. సంక్రాంతి ఏక్ ప్రముఖ్ త్యోహార్ హే. సంక్రాంతి ఒక ప్రసిద్ధి చెందిన పండుగ. సంక్రాంతి ఈజ్ ఏ ఫేమస్ ఫెస్టివల్. త్యోహార్ అంటే పండుగ, ప్రముఖ్ అంటే ఫేమస్, ఏక్ వన్. అరకు ఏక్ సుందర్ పర్యాటక్ స్థల్ హే. అరకు ఒక అందమైన పర్యాటక స్థలం. అరకు ఈజ్ ఏ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్. సుందర్ బ్యూటిఫుల్, పర్యాటక్ స్థల్ మీన్స్ టూరిస్ట్ ప్లేస్. భారత్ की రాజధాని ఢిల్లీ హే. సో ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఢిల్లీ. భారతదేశ రాజధాని ఢిల్లీ. రాజధాని మీన్స్ క్యాపిటల్. वीणा एक वाद्य यंत्र है. सो वीणा इज अ म्यूजिकल इंस्ट्रूमेंट. वाद्य यंत्र मीन्स म्यूजिकल इंस्ट्रूमेंट. मोर सुंदर पक्षी है. पीकॉक इज अ ब्यूटिफुल बर्ड. सुंदर मीन्स ब्यूटिफुल, पक्षी मीन्स bird. Okay, this is your translation. So this is your lesson Adivasi Nritya Dhimsa. I hope you understand. Thanks for watching.